హాయ్ హలో గాయ్స్, నిన్నైతే మనం ఛాలెంజ్ చేసాం కదా. ఛాలెంజెస్ చిట్స్ అయితే వేసాం కదా. అందులో అయితే చికెన్ బిర్యానీ వచ్చింది కదా. అన్నట్టే మేమైతే సండే చికెన్ బిర్యానీ చేసుకున్నామండి. అండ్ లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాం అని చెప్పాను కదా. అయితే లాంగ్ వీడియో చూసాయండి. అండ్ ఫస్ట్ అయితే 2 kgs చికెన్ తీసుకున్నాం. చికెన్ తీసుకొని బాగా వాష్ చేసాం. వాష్ చేసి కొంచెం అయితే గిన్నెలో స్టీమ్ చేసాం, అంటే వాటర్ అన్ని పోయేదాకా. చాలా బాగుంది ఇట్లా వేస్తే, ఫస్ట్ టైం తీసినాం. మీరు ట్రై చేయండి. అండ్ 5 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అండ్ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. కొంచెం గరం మసాలా, కొంచెం కొరియాండర్ పౌడర్ అండ్ జీలకర్ర పొడి, బిర్యానీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, కొంచెం అల్లం పేస్ట్ అండ్ కొంచెం పచ్చిమిర్చి అండ్ కస్తూరి మెత్తి వేస్తేనే చాలా బాగుంటుంది ఫ్లేవర్, అండ్ టేస్ట్ కూడా అందువల్లనే వస్తుంది. అండ్ లవంగం, ఇలాచి, చెక్క, ఆకు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా పెరుగు అయితే ఇప్పుడు యాడ్ చేయొద్దండి. పెరుగు ఇప్పుడు యాడ్ చేస్తే ఏమవుతుందంటే కారం, ఉప్పు అనేది చికెన్ పీసెస్కి పట్టవు. సో అందుకే లాస్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు పొయ్యి మీద వేసేటప్పుడు కొంచెం ఒక 5 minutes ముందు పెరుగు యాడ్ చేసుకోండి. అండ్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పెట్టుకోండి. అండ్ కొన్ని యాడ్ చేసుకోండి ఇందులో. మేమైతే లాస్ట్ ఫ్రై అయ్యాక కొంచెం చాలా బాగుంది ఇట్లా వేస్తే. పెరుగు యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ మిగులుతుంది కదా, మనం ఫ్రై చేసిన ఆనియన్స్ అదే ఆయిల్ అందులో వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మేమైతే పెట్టుకున్నాము సైడ్కి ఒక 5 minutes. అండ్ రైస్ అయితే 15 minutes ముందు పెట్టుకోండి. చాలా మంచిగా అవుతుంది రైస్. అండ్ ఒక బౌల్లో నెయ్యి వేసుకొని, లవంగం, ఇలాచి, చెక్క, సాజీరా అన్నీ వేసుకొని, కొంచెం పచ్చిమిర్చి వేసుకొని, ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యాక కొంచెం ఆకులు వేసుకొని, కొంచెం ఇంకా వాటర్ వేసుకొని మసలాక రైస్ అందులో వేసుకోండి. రైస్ అందులో వేసుకున్నాక 70% అయితే ఈజీగా బాయిల్ కావాలి. 70% పక్కా బాయిల్ అయిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో వేసుకోండి. రైస్ అందులో వేసుకొని వాటర్ అంతా పోయేలాగా, వాటర్ ఉండొద్దు. వాటర్ ఉంటే రైస్ అనేది మెత్తగా అయిపోతుంది. స్ట్రైనర్ తీసుకొని వాటర్ మొత్తం పోయేలాగా అయితే చేసుకోండి, అందులో వేసుకోండి. అండ్ మాకైతే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం అయితే ఇట్లా ట్రై చేసినాం, మంచిగా అనిపించింది. అండ్ ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి అండ్ కొంచెం మనం ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ వేసుకోండి. చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. అండ్ చికెన్ పీసెస్ని అయితే ఫస్ట్ ఒక 15 minutes మేమైతే ఫ్రై చేస్తాము ఆయిల్లో. సో అది ముక్క అనేది మొత్తం తెల్లగా ఉంటే తినబుద్ధి కాదు కదా, అందుకే ఇట్లా ఫ్రై చేస్తా అనేది. ముక్క అయితే చాలా మంచిగా ఫ్రై అవుతుంది కొంచెం, సో మంచిగా అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ కింద మాడకుండా అయితే కొంచెం మెత్తగా ఉంటుంది కదా అన్నం, కొంచెం లాస్ట్ రైస్ ఉంటుంది కదా, రైస్ అందులో వేసుకొని అండ్ చికెన్ పీసెస్ పైన వేసుకొని అండ్ మళ్ళీ దమ్ చేసుకోవడానికి లేయర్స్గా వేసుకోండి. ఆనియన్స్ అండ్ నెయ్యి, కొంచెం ఫుడ్ కలర్, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ వేసుకొని బాగా 3 layers అయితే వేసుకోండి. వేసుకున్నాక ఒక మంచిగా లిడ్ పెట్టేసుకోండి. మంచిగా అవుతుంది. లిడ్ పెట్టేసుకొని దాని మీద ఏమైనా బరువు పెట్టండి, లేదంటే బిందెల వాటర్ వేసుకొని అయినా ఏదైనా బరువు పెట్టండి. దమ్ అవుతుంది. దమ్ అయినాక ఒక 15 minutesలో మనకైతే దమ్ అయితే అవుతుంది. బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. స్మెల్ వస్తూనే ఉంటుంది ఒక 15 minutes అయినాక. చాలా మంచిగా వచ్చింది టేస్ట్ అయితే. ఒకసారి ఇట్లా ట్రై చేసి నాకైతే కామెంట్ చేసేయండి మీకు ఎట్లా వచ్చిందో. మళ్ళీ మాకైతే టేస్ట్ మస్తు ఉండే. బయట ఇప్పుడు ఏం తినాలన్నా భయం వేస్తుంది కదా, అందుకే ఇంట్లో వేసుకొని తినేసేయండి ప్రశాంతంగా. అండ్ టేస్ట్ అయితే మస్తు అనిపించింది. ఆ రోజు నైట్ ఫుల్ గుమ్మిచ్చిన. అండ్ 2 kgs రైస్ అయితే 17 members ఈజీగా తినొచ్చు. మా ఇంట్లో అయితే అందరం 17 members ఉన్నాం, అందరం తినేసినాం. 2 kgs రైస్ అండ్ 2 kgs చికెన్. మా మమ్మీ రివ్యూస్ చెప్తున్నారు చూడండి, మా మమ్మీ మాకిలా. అండ్ మా డాడీ కూడా ఇక్కడ చెప్తాడు. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.